భద్రం नो అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఖ్యాతివాదములు ప్రతి దర్శనంలో కూడా ఈ ఖ్యాతివాదం అనేది ఉంది అని చూసాం. ఖ్యాతి అనే శబ్దానికి అర్థం కూడా చూసాం. ఖ్యాతి అంటున్నప్పుడు జ్ఞానముని సామాన్య అర్థం, కథనం ప్రసిద్ధి జ్ఞానం. అయితే ఆ జ్ఞానంలోనే ఇక్కడ విశేషంగా భ్రాంతికి సంబంధించినటువంటి చర్చ. భ్రాంతిని ఏ విధంగా చూస్తున్నారు, సకల దర్శనాలలో భ్రాంతి ఏ విధంగా తెలుస్తుంది, భ్రాంతిని ఏ విధంగా చూస్తున్నారు అన్న విషయాన్ని మనం చూసాం. సో ఈ విధంగా ఈ దర్శనాలలో ప్రపంచ సత్యత్వవాదము, ప్రపంచ అసత్యత్వవాదం, ప్రపంచాన్ని సత్యంగా అంగీకరించే దర్శనాలు, ప్రపంచాన్ని అసత్యంగా ప్రతిపాదించే దర్శనాలు అనేక రకాలు చూసాం. అందులో ముఖ్యంగా ప్రపంచాన్ని అసత్యత్వంగా స్వీకరించే దర్శనాలన్నీ కూడా భ్రాంతి విషయ చర్చ అందులో ప్రధానమవుతుంది. ప్రపంచాన్ని భ్రాంతిగా నిరూపిస్తారు. ఇందులో శూన్యవాదము బౌద్ధులు, క్షణిక విజ్ఞానవాదము బౌద్ధులు, వేదాంతం. ఇందులో ఈ ఈ ఈ ఈ మూడు దర్శనాలలో కూడా మూడు రకాలు, రైట్. ఇందులో సర్వత్రా ప్రపంచము మిథ్యా, ప్రపంచము భ్రాంతి, ప్రపంచము అసత్యము. అంతవరకు ప్రపంచం అసత్యం అనేది ముగ్గురికి సమానంగానే తీసుకోవాల్సి ఉంటుంది, రైట్. ఆ బ్రహ్మ ఆ ప్రపంచము బ్రహ్మస్వరూపమే అని చెప్తున్నప్పుడు బ్రహ్మ వివర్తము ప్రపంచం అని వేదాంతి. బ్రహ్మ వివర్తం కాబట్టి ఎటువంటి మార్పు లేనటువంటి బ్రహ్మయందు నామరూపాత్మకంగా నామరూప కర్మ అని ప్రపంచానికి సర్వత్రా వ్యాఖ్య చూస్తూ ఉంటాం. నామరూప క్రియాత్మకం, నామము రూపము కర్మ, ఇవే ప్రపంచం యొక్క స్వరూపాలు. కర్మ క్రియలు జరుగుతూనే ఉన్నాయి, ఆ క్రియలకి కారకాలు కావాలి, ఆ కారకాలన్నీ కూడా నామరూపాత్మకంగా ఉంటున్నాయి. అంటే నామరూప క్రియాత్మకం ప్రపంచం అని వేదాంత సిద్ధాంతం. అందులో బ్రహ్మ విశిష్ట స్వరూపము, శుద్ధ స్వరూపం కాదు, విశిష్ట స్వరూపము అంటే ప్రపంచముతో కూడినటువంటి ఈ ప్రపంచమంతా కూడా, ఈ జీవులందరూ కూడా ఈ బ్రహ్మలో భాగము, ఒక విశేషంగా ఉన్నారు. ప్రళయకాలంలో కూడా ఒక అవ్యాకృత రూపంలో ఉంటారు, సృష్టి కాలంలో వ్యాకృతమై వస్తున్నారు. సరే, ఈ విధంగా ప్రపంచమంతా కూడా బ్రహ్మలో ప్రవేశిస్తూ మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది నిరంతరంగా. బ్రహ్మ యొక్క సహజ స్వభావము అది అని విశిష్టాద్వైతము ఆ విధంగా బ్రహ్మను విశిష్ట స్వరూపంగా చూపిస్తున్నారు, సవిశేష స్వరూపంగా. ఇక భేదాభేదము కొంత పరిణామవాద కిందికి వస్తుంది. సృష్టి కాలంలో బ్రహ్మ జీవుడు జగత్తుగా పరిణమించడము, ముక్త కాలంలో ఈ జీవ జగత్ భేదాలు లేకుండా పరమాత్మ స్వరూపంగా ఉంటున్నారని పరిణామం. వేదాంత సిద్ధాంతము బ్రహ్మ కూటస్థము నిత్యము, ఎటువంటి వికారాలు లేకుండా ఈ ప్రపంచం మాత్రం అభివ్యక్తం అవుతుంది. ఆ అభివ్యక్తమయ్యే ప్రపంచము బ్రహ్మ యొక్క స్వభావము, స్వరూపము, అంతర్భాగం కాదు. ఇక్కడ మిథ్యా. అప్పుడు ప్రపంచం ఏమవుతుంది? ఏదైతే కనిపిస్తుందో అది వాస్తవంగా ఏ విధంగానూ లేదు అంటున్నప్పుడు భ్రాంతి ప్రపంచము అనేది నిరూపితమవుతా ఉంది. ప్రపంచాన్ని భ్రాంతిగా నిరూపిస్తూ, తెలుసుకుంటూ, అర్థం చేసుకుంటూనే బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మలో ఎటువంటి విశేషాలు లేవు కాబట్టి ఏ వాక్యం చేతనైనా కూడా, ఏ వస్తువునైనా ప్రతిపాదించాలి, తెలుసుకోవాలంటే ఆ వస్తువులో ఏదో ఒక గుణము, క్రియ, సంబంధము, జాతి అంటే ఘటములో ఉండే ఘటత్వము జాతి, అంటే ఒక రూఢి, అర్థము రూఢి, ఇవేవో ఉండాలి. ఇవి ఉన్నప్పుడే శబ్దాలు అర్థాలను తెలియజేస్తాయి. ఇవి లేనటువంటి పదార్థాన్ని శబ్దాలు తెలియచేయలేవు. అటువంటి పదార్థం ఉందా లేదా అని ఎవరు చెప్తారు? ఎటువంటి విశేషము లేనటువంటి పదార్థం ఒకటి ఉంది అనేటువంటి విషయాన్ని, ఏ విషయం మనకు తెలియాలన్నా ప్రమాణాల ద్వారా తెలియాలి. ప్రమాణం ద్వారా తెలిస్తేనే మనం అంగీకరిస్తాం, కానీ ఎవరో చెప్పారు అని తీసుకోం కదా. సో ఏ ప్రమాణం తెలియజేయగలుగుతుంది? శబ్దం తెలియజేయలేకపోతా ఉంది, రైట్. సో ప్రత్యక్షాదులకు అందదు. ప్రత్యక్షాదులన్నీ కూడా గుణాలు ఉన్నటువంటి పదార్థాన్ని మాత్రమే తెలుసుకుంటున్నాయి.
అందుకని ఈ ప్రమాణాలన్నింటికంటే కూడా అతీతమైనటువంటిది, అంత్యమైనటువంటిది వేద ప్రమాణము. వేద ప్రమాణం ప్రతిపాదిస్తా ఉంది అటువంటి వస్తువుని, రైట్, అతద్ధర్మ వ్యావృత్తి రూపంగా. రైట్, ప్రపంచ ధర్మాలు లేనటువంటి వస్తువుని ప్రతిపాదిస్తుంది కానీ సాక్షాత్తుగా ప్రతిపాదించదు. తద్వారా ఈ ప్రపంచమంతా కూడా మిథ్యా అని శృతి కూడా చెప్తుంది. సాక్షాత్తుగా చెప్తుంది, ఈ విధంగా ఇండైరెక్ట్గా కూడా. రైట్. సో ఆ విధంగా ఈ దర్శనాలు, మిగిలిన దర్శనాలు అన్నీ కూడా ప్రపంచానికి ఎంతో కొంత సత్యత్వాన్ని ఆపాదిస్తాయి. ప్రపంచాన్ని సాక్షాత్తుగా సత్యంగా అంగీకరించే దర్శనాలు ఉన్నాయి. మిగిలిన దర్శనాలు ప్రపంచాన్ని మిథ్యగా చెప్పనటువంటివి ఎంతో కొంత సత్యత్వాన్ని ఏదో రకంగా ఆపాదించాల్సి ఉంటుంది. సో ఈ రెండు ఇప్పుడు రెండు విభాగాలు అయిపోతున్నాయి. ప్రపంచ సత్యత్వవాది, అసత్యత్వవాది చెప్పినప్పటికీ కూడా ప్రధానంగా ప్రపంచము మిథ్యానా కాదా అనే దృష్టితో రెండు విభాగాలు చేయొచ్చు. ఒక విభాగంలో అద్వైతము, ఇంకొక రెండో విభాగంలో మిగిలిన దర్శనాలన్నీ వస్తాయి. రైట్. సో ఇక్కడ ఒక టాపిక్ నుంచి పక్కకు వెళ్తే, ఇవన్నీ కూడా చార్వాక, జైన, మీమాంస, ఇవన్నీ కూడా భారతీయ దర్శనాలు. రైట్. న్యాయ వైశేషిక, సాంఖ్యయోగ, ఈ శైవ వైష్ణవ, ఈ దర్శనాలన్నీ కూడా భారతీయ దర్శనాలు. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటూ ఉంటాము ప్లూరాలిటీ, ఇంక్లూజివిటీ, డైవర్సిటీ, మల్టీకల్చరలిజం, ఇవన్నీ వింటూ ఉంటాం కదా. ఇంతకంటే మీకు ప్లూరాలిటీ, రైట్, ఇవన్నీ ఇంత వైవిధ్యం ఉన్న దర్శనాలు, ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ఆలోచనలు, విచారాలు కలిసి ఉంటున్నాయి. రైట్. కలిసి ఉండడం అంటే వీటన్నిటికీ సమన్వయం, మనం అన్నిటిని కలిపేసి అన్నిటిని అంగీకరిస్తున్నాము, అన్ని వ్యూ పాయింట్స్ని సమానంగా అంగీకరిస్తున్నామని కాదు. అది కాదు కదా ప్లూరాలిటీ. భేదాలు ఉన్నప్పటికీ కూడా, రైట్, ఈ భేదాలు ఉన్నాయని గుర్తించి ఆ భేదాలతో విభేదిస్తూనే వాటిని అంగీకరించడం. అగ్రీ టు డిజగ్రీ. రైట్. డిజగ్రిమెంట్ మాలో ఉంది అనే దాన్ని గుర్తించి వీ విల్ కంటిన్యూ. రైట్. ఇప్పుడు వేదాంతంలో వీటన్నిటితో సమన్వయం జరుగుతుంది. అవిరోధాధ్యాయం చూస్తే వీటన్నిటితో సమన్వయం జరుగుతుంది. ఏ విధంగా సమన్వయం జరుగుతుంది? ఇవన్నీ మిథ్యా అని చెప్పి మిథ్యాకుటిలో తీసుకొచ్చి వీటన్నిటిని సమన్వయం చేస్తాం. భేదాభేదంలో ఇంకొక రకంగా సమన్వయం చేయొచ్చు. రైట్. సమన్వయం ఆ విధంగా మిగిలిన వాటినన్నింటినీ కూడా నిరాకరిస్తూనే సమన్వయం చేస్తాం. వీటన్నిటిని స్వీకరించి సమన్వయం చెయ్యము. కానీ ఈ ఈ ఈ ఈ విభేదాలని స్వీకరిస్తూ కలిసి ఉండడం ఏదైతే ఉందో అది ప్లూరాలిటీ. ప్లూరాలిటీ ఇక్కడ స్పష్టంగా స్వాభావికంగా సహజంగా ఉంటుంది. ఇది చూసాము. ఇందులో భాగంగా మొట్టమొదటి ఖ్యాతి చూసాము మనం, అన్యథాఖ్యాతి. అన్యథాఖ్యాతి వేదాంత సిద్ధాంతంలో అనిర్వచనీయ ఖ్యాతి. రైట్. ఈ అనిర్వచనీయ ఖ్యాతి ప్రపంచాన్ని స్పష్టంగా మిథ్యాన్ని నిరూపిస్తూ ఉంది, ప్రపంచాన్ని మిథ్యాన్ని ప్రతిపాదిస్తుంది. మిగిలిన దర్శనాలలో కూడా భ్రాంతి అనే అంశాన్ని అంగీకరిస్తారు అని భాష్యకారులు చెప్తూ ఈ విధంగా సర్వదర్శనాల్లో కూడా మీరు భ్రాంతిని ఏ విధంగా చూసినా అన్యత్ర అన్యధర్మాధ్యాస, ఇది అధ్యాస నిర్వచనం. ఎత్ర యదధ్యాస తత్ర వివేకాగ్రహ నిబంధన ఇది అని ఇంకొక నిర్వచనం. ఎత్ర యదధ్యాస తస్సేవ విపరీత ధర్మత్వ కల్పన అని ఇంకొక నిర్వచనం. ఈ విధంగా వివిధ దార్శనికులు మీరు ఏ విధంగా నిర్వచించినా అధ్యాసనైతే అంగీకరిస్తున్నారు. అధ్యాస సర్వమత సమ్మతము అని చెప్పడం ఉద్దేశం ఇక్కడ. అందుకని ఈ ఖ్యాతివాదం ఇక్కడ బ్రహ్మసూత్ర భాష్యాల్లో ప్రతిపాదించబడతా ఉంది. అందులో ఈ అన్యత్ర అన్యధర్మాధ్యాస అనేది నైయాయికులు అంగీకరించేటువంటి అధ్యాస. రైట్. సో అధ్యాసలో రెండు అంశాలు ఉంటాయి. ఒక అంశం అధిష్టానం, అక్కడ వస్తువు వాస్తవంగా ఏదైతే ఒకటి ఉండాలి. ఈ అధ్యాసలో ఇంకొక ప్రధాన విషయము, వేదాంత సిద్ధాంతంలో మనము నిరధిష్టాన భ్రాంతి, అధిష్టానం లేకుండా భ్రాంతి, ప్రపంచం కనిపిస్తూ ఉంది కానీ వాస్తవంగా లేదు, దాన్ని అధ్యాస అంటున్నాం. ఈ విధంగా ఏ వస్తువైనా కూడా లేనిది కనిపిస్తూ ఉందంటే అక్కడ దానికి ఆధారంగా ఏదో ఉండాలి. ఏదో ఉంటూ అది మనకు తెలియక ఇంకొక రకంగా తెలుస్తాం. ఏమీ లేకుండా, అధిష్టానం లేకుండా వస్తువు కనిపించడం భ్రాంతి కావచ్చు, నిజం కావచ్చు, జరగదు. ఏదో ఉండాలి, అక్కడ ఉంటూనే కనిపిస్తుంది. ఏది లేకుండానే భ్రాంతి కలుగుతుంది అని చెప్పేవాళ్ళు శూన్యవాదులు. ఏమవుతుంది? కనిపించే వస్తువు లేదు, కనిపించే వస్తువుకి ఆధారభూతంగా అధిష్టానం కూడా లేదు. కనిపించే వస్తువును ఎలాగో భ్రాంతి నిరాకరిస్తున్నావు, దానికి ఆధారంగా ఇంకేది అక్కడ లేదు, ఆశ్రయం లేదు, సో కారణం కూడా లేదు. అప్పుడు శూన్యం ఏర్పడచ్చు. శూన్యం అనేటువంటిది ప్రతిపాదితం అవుతా ఉంది. అదే శూన్యవాదము. అధిష్టానము అధ్యస్థము రెండింటిని నిరాకరిస్తే శూన్యవాదం. అధిష్టానాన్ని అంగీకరిస్తూ, అధిష్టానం ఇది సామాన్య విషయం కదా. ఏదైనా ఒక తప్పు తెలివి
తప్పుగా తప్పుగా తెలుసుకుంటున్నాము అంటున్నప్పుడు వాస్తవంగా సరైనది ఒకటేదో ఉండాలి అక్కడ. సరైన వస్తువు ఉండి దాని సరైన స్వరూపాన్ని తెలుసుకోలేక తప్పుగా తెలుసుకుంటున్నాను అని కదా అర్థం. నేను తప్పుగా తెలుసుకున్నాను అంటే ఈ తప్పుగా తెలుసుకోవడం కంటే వేరుగా తెలుసుకునే పద్ధతి ఒకటి ఉంది అని. అది ఉన్నప్పుడే ఈ తప్పుగా తెలుసుకోవడం జరుగుతుంది. అందుకని నిరధిష్టాన భ్రాంతిని అంగీకరించాం. ఇది ఈ నిరధిష్టాన భ్రాంతిని అంగీకరించకపోవడము అన్ని దర్శనాలు ఒక్క శూన్యవాదం తప్పిస్తే అందరూ అంగీకరిస్తారు. అక్కడ ఏదో ఉంది అని అందరూ అంగీకరిస్తారు. ఆ విధంగా రెండు అంశాలు ఉంటాయి అధ్యాసలో. ఒకటి వాస్తవమైనటువంటి అంశము, ఒకటి అవాస్తవమైనటువంటిది. ఈ రెండింటికి ఒక కలయిక. ఈ రెండింటి కలయిక ఏర్పడుతుంది, అది అధ్యాస. వీటిలో లేనటువంటిది ఆ అవాస్తవమైన వస్తువు లేనటువంటి వస్తువు యొక్క జ్ఞానం కలుగుతుంది అని ప్రతిపాదించడం. లేనటువంటి వస్తువు యొక్క జ్ఞానం సంభవమే, కలుగుతుంది, ఇది యుక్తియుక్తము అని నిరూపించడం. ఈ విధంగా నిరూపించినప్పుడు ఏమవుతుంది? ఈ జగత్తు నీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వాస్తవంగా ఉండాల్సిన అవసరమేమి లేదు నీకు కనిపించడానికి అని తెలుస్తుంది. ఇది యుక్తి. ఈ యుక్తి ద్వారా ప్రపంచము మిథ్యా అని బుద్ధిలో మనకు స్థిరమవుతుంది. సో ఖ్యాతివాదం యొక్క విచారము, దీని యొక్క ఫలం ఏంటి? జగన్మిథ్యాత్వ సిద్ధి. మనలో శృతి చెప్తా ఉంది జగన్మిథ్యా అని చెప్తా ఉంది, కానీ ఆ బుద్ధిలో అది స్థిరం అవ్వడానికి యుక్తి సహకరిస్తుంది. ప్రమాణం తెలియజేస్తా ఉంది జగత్ మిథ్యా అని, తర్వాత యుక్తి అది మిథ్యనే, ఇంకొక రకంగా ఉండే అవకాశమే లేదు అని మనకు స్పష్టంగా బుద్ధిలో ఒక క్లారిటీని ఇస్తుంది, ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది. అందుకనే యుక్తిని ప్రమాణాన్ని అనుగ్రహిస్తుంది అని. ప్రమాణం కాదు స్వతహా, యుక్తి ద్వారా దేన్ని నిరూపించలేము. కేవల తర్కం చేత, తర్కానికి ప్రతిష్ట అంటే ఒక కంక్లూజన్ని అందరూ అంగీకరించేటువంటి ఒక కంక్లూజన్ కేవలం యుక్తి ద్వారా తీసుకురాలేము. రైట్? ద్వైత దర్శనాలే దానికి నిదర్శనం. ప్రపంచము సత్యము అని చెప్పేటువంటి దర్శనాలు ప్రపంచాన్ని ఎన్ని రకాలుగా చూపిస్తున్నాయి. ప్రపంచం అనేది వస్తువులో వికల్పాలు ఉండే అవకాశం లేదు. కర్మని వికల్ప, కర్మలో వికల్పాలు ఉండొచ్చు. నేను ఇక్కడి నుంచి ఎదురు ఉన్నటువంటి తలుపుల్లో వెళ్ళాలంటే చక్కగా వెళ్ళిపోవచ్చు, ఈ కుర్చీల వెనకాల నుంచి వెళ్ళొచ్చు, పక్క నుంచి ఎన్నో రకాలుగా వెళ్ళొచ్చు. కర్మల్లో వికల్పాలు ఉంటాయి. రైట్? పుస్తకం తీసుకొని వెళ్ళొచ్చు, పుస్తకం తీసుకోకుండా వెళ్ళొచ్చు. రైట్? సో కర్మలో వికల్పాలు ఉంటాయి, కానీ వస్తువుల వికల్పాలు ఎలా ఉంటాయి? అక్కడ తలుపు ఉందా లేదా, ఉండనన్నా ఉండాలి, లేకుండా ఉండి లేకుండా అలా కుదరదు కదా. వస్తువుల వికల్పాలు ఎప్పుడు ఉండవు. ఆ విధంగా ప్రపంచాన్ని సత్యమని చెప్పేటువంటి ద్వైతవాదులు అందరూ కలిసి ప్రపంచం ఇదమిద్ధంగా ఇలాగే ఉంది అని నిరూపించారా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పారు. రైట్? సో అందుకని వస్తువుల వికల్పాలు లేవు, వస్తువుల వికల్పాలు ఉండవు. వికల్పంగా ప్రతిపాదిస్తున్నప్పుడు అన్నీ కూడా అసత్యాలే కూర్చుంటాయి. అన్నిటిని నిరాకరించి ఏదో ఒకదన్న ప్రతిపాదించాలి. లేదా ఈ విధంగా పక్షతర ఒక పక్షాన్ని నిలబెట్టేటువంటి యుక్తి లేకపోవడం చేత అన్ని పక్షాలు కూడా వీగిపోతాయి అని. సో అందుకని ఈ విధంగా ప్రపంచము మిథ్యా అని చెప్పేటువంటి ఒక దర్శనము, అందులో ఈ వికల్పాలు మీకు కనిపించవు. ప్రపంచము సత్యము అని చెప్పే దర్శనంలో ఈ వికల్పాలు కనిపిస్తున్నాయి. సో ఈ సత్యమైనటువంటి అధిష్టానము, మిథ్య అయినటువంటి ఇంకొక వస్తువు, రెండు అని చెప్పుకున్నాం. ఈ అన్యథాఖ్యాతిలో అన్యత్ర అంటే శుక్త్యాదులు, అన్యత్ర శబ్దము సప్తమి కదా, అది సత్య వస్తువుని చూపిస్తా ఉంది, యథార్థమైన వస్తువుని తెలుపుతా ఉంది. ఒక యథార్థమైన వస్తువు ఉంది. అన్యధర్మ, ఆ అన్య వస్తువు, యథార్థ వస్తువులో ఇంకొక వస్తువు యొక్క ధర్మాలు, లేని వస్తువు యొక్క ధర్మాలు ఆరోపించబడుతున్నాయి. అన్యత్ర అన్యధర్మాలు ఏంటి? ఇక్కడ రజతాది అధ్యాస. ఈ పిక్చర్లో మనము ఏదైతే డాటెడ్ లైన్స్తో ఉన్నాయో అవి అధ్యాస. రైట్? సాలిడ్ లైన్స్తో ఉన్నవి వాస్తవంగా ఉన్నవని తీసుకుంటున్నాం. ఆపణము అంటే మన దుకాణం, అంగడి. సో అంగడిలో రజతం ఉంది, వెండి ఉంది. సో ఈ రజతం సత్యం, యథార్థంగా ఉంది అక్కడ. అందులో రజతత్వం, అది కూడా యథార్థంగా ఉంటుంది. రైట్? సో ఆ దుకాణంలో ఉండే రజతము, ఆ రజతంలో ఉండే రజతత్వము యథార్థంగా ఉంటున్నాయి. మనకు ఎదురుగా కనిపించేటువంటి ఆల్చిప్ప, ముత్యపు చిప్ప, శుక్తి, అది కూడా యథార్థంగా ఉంది. రైట్? అందులో ఇదం అనే ఒక అంశం, ఇదం రజతం అని చెప్తున్నప్పుడు ఇదం అనే పదం, ఈ శుక్తి, ఈ వెండి అంటున్నప్పుడు ఆ ఈ అనే పదం సర్వనామము ఒకానొక వస్తువును సూచిస్తూ ఉంది. అక్కడ ఏదో వస్తువు ఉంది, అధిష్టానం లేకుండా భ్రాంతి ఉండదు.
కాబట్టి ఈ ఈ ఈ శుక్తి, ఈ ఈ ముత్యపు చిప్పి, ఈ వెండి అంటున్నప్పుడు ఆ ఈ అనే పదం సూచించే వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు యథార్థంగా ఉంది అక్కడ. అది భ్రాంతి కాదు. అధిష్టానంలో ఎప్పుడు భ్రాంతిని అంగీకరించరు ఎవరు కూడా. మనకు కనిపించే వస్తువులో భ్రాంతి కానీ దానికి ఆధారంగా ఉండేదంటే భ్రాంతి లేదు. రైట్? ఇవన్నీ కూడా భ్రాంతి అంశాలు కావు. రైట్? సో ఇదం, ఆ ఇదంలో రజతత్వం ఉండాలి. దాన్ని రజతంగా చూడాలంటే ఆ రజతత్వం ఎక్కడుంది? అది కల్పితం. రైట్? సో రజతత్వం కల్పితం. ఎక్కడి నుంచి వచ్చింది రజతత్వం? ఇది ఈ దుకాణంలో ఉండేటువంటి రజతంలో రజతత్వం వాస్తవంగా ఉంది. అది ఎక్కడో ఉంది. ఆ ఎక్కడో ఉన్న రజతత్వము ఈ ఇదం అంశంలో, ఈ శుక్తిలో, ఈ ముత్యపు చిప్పలో ఆపాదించబడుతా ఉంది. ఆ రెండింటికి సంబంధం లేదు. రజతత్వం ఎక్కడో అంగట్లో ఉంది, అంగట్లో ఉండే వెండిలో ఉంది. ఆ వెండితనం ఈ ముత్యపు చిప్పలోకి రాదు. ఎలా వస్తుంది అది? ముత్యపు చిప్పలో గోవులో గోత్వం ఉంటుంది, అశ్వత్వం ఉండదు. రైట్? అది రాదు. కానీ భ్రాంతి చేత కల్పించబడతా ఉంది. ఏ విధంగా? ఈ చక్షువు, మన చక్షురింద్రియం ఏదైతే ఉందో ఎదురుగున్న విషయాన్ని తాకుతుంది. చక్షురింద్రియానికి ఆ ఎదురుగున్న వస్తువుకి సంబంధం కలిగి ఇదం అనే జ్ఞానం కలుగుతా ఉంది. శుక్తి అనే జ్ఞానం కలగటంలే. శుక్తి అనే జ్ఞానం కలిగితే ఇక వెండి అనే జ్ఞానం కలగదు, రజతం అనే భ్రాంతి కలగదు. శుక్తి అనే జ్ఞానం ఎందుకు కలగలేదు? దోషం, ఇంద్రియంలో దోషం ఉంది. ఆ వెలుగులో ఆ పదార్థాల్లో దోషం ఉంది. ఈ రెండు పదార్థాలకి సాదృశ్యం, పోలిక ఉంది. రెండు మెరుస్తున్నాయి, రెండు మెరిసే స్వభావం కలిగినటువంటివి కాబట్టి సాదృశ్యం ఉంది, పోలిక ఉంది. కాబట్టి ఆ పోలిక ఈ శుక్తి అనే భావాన్ని అణగదొక్కి వెండి అనే భావాన్ని తీసుకురావడానికి సహాయం చేస్తూ ఉంది. ఆ దోష బుద్ధికి సహాయం చేస్తూ ఉంది. రైట్? సో ఇదం అనేటువంటి ఆ అంశము, ఆ ముత్యపు చిప్పలో ఉండే అంశము కళ్ళ ద్వారా చక్కగా తెలుస్తూ ఉంది. శుక్తి అనే అంశం మరుగుపడింది. ఆ మరుగుపడడం చేత మనం ఎక్కడో చూసినటువంటి ఆ వెండి, ఆ వెండి సంస్కారము మన బుద్ధిలో, రైట్, ఆ సంస్కారము ఉద్భూతమై ఆ రజతము అనే భావనని ఇక్కడ తీసుకొచ్చి తగిలిస్తా ఉంది. రైట్? ఆ సంసర్గ, దీన్ని సంసర్గ అంటున్నాం. సంబంధం లేదు కదా. ఆ లేని సంబంధం ఉన్నది అని చెప్పడం, లేని సంబంధాన్ని చూపిస్తా ఉంది. ఇప్పుడు అది అధ్యాస, అది సంసర్గాధ్యాస. రజతత్వం ఇక్కడ ఉంది, వాస్తవంగా ఇక్కడ లేదు. ఆ లేని చోట ఉన్నదాన్ని సంబంధింపజేయడం, సంబంధం, సంసర్గం సంబంధం కదా. సంబంధం అనే అధ్యాస, సంబంధం అధ్యస్తమైంది. రైట్? సో ఈ రజతత్వాన్ని కూడా చక్షురింద్రియమే చూస్తుంది. రజతం అనే బుద్ధిని కూడా చక్షురింద్రియమే చూస్తుంది. ఘటాన్ని మనం చక్షురింద్రియంతో చూస్తాం కదా. ఘటంలో ఉండే నలుపు వర్ణం అది చక్షుతో చూస్తాము. ఘటంలో ఉండే నలుపు వర్ణంలో నల్లని ధనం, రైట్, నీలత్వం జాతి, ఆ జాతిని కూడా చక్షురింద్రియమే చూస్తుంది. ఆ ఘటానికి సంబంధించినటువంటి సకల విశేషాలు చక్షురింద్రియమే చూస్తూ ఉంది కదా. అలా రజతత్వం చూస్తుంది. కానీ రజతత్వము చక్షురింద్రియం రజతత్వాన్ని చూడాలంటే ఆ శుక్తి, ఆ ముత్యపు చిప్పలో రజతత్వం లేనే లేదు. ఉంటే కదా చూసేది. ఇంద్రియం ఒక ద్రవ్యము, ఆ రజతత్వం కూడా ఒక ద్రవ్యమే. ఈ రెండు సంబంధం కలిగినప్పుడు జ్ఞానం కలుగుతుంది. సంబంధం కలిగే అవకాశమే లేదు అక్కడ, రజతత్వం లేదు అక్కడ. రైట్? అందుకని అక్కడ వాళ్ళు నైయాయికులు చెప్తున్నారు, ఒక విలక్షణమైన సంబంధం చక్షురింద్రియానికి ఆ లేని రజతత్వానికి విలక్షణమైన సంబంధం కలుగుతా ఉంది. జ్ఞాన లక్షణ సంబంధం అని. జ్ఞానము, సంస్కారము, నేను ముందు చూశాను, ఆ సంస్కారమే సంబంధంగా అవుతా ఉంది. చక్షురింద్రియము సంస్కారం ద్వారా రజతత్వాన్ని తెలుసుకుంటా ఉంది, సాక్షాత్తుగా ఇదమును తెలుసుకుంటా ఉంది. ఈ రెండు కలిసిపోయాయి, ఇదం రజతం, ఇది వెండి అని జ్ఞానం కలుగుతా ఉంది. ఇది నైయాయికులు చెప్పే వ్యాఖ్య. సో వాళ్ళు చెప్పడం ఉద్దేశం ఏంటి? రజతము నువ్వు చెప్పుకున్నట్లు అవిద్యాకార్యం కాదు, లేనిది కాదు. అంగట్లో ఉండే వెండి కనిపించింది నీకు, అంగట్లో ఉండే వెండిని భ్రాంతి పడ్డావు, ఇక్కడ చూశావు. చూడని వాడు రజతాన్ని ఇప్పుడు దాకా వాడు ఎక్కడ కూడా రజత భ్రాంతిని పొందడు. కాబట్టి నువ్వు చూశావు అంగట్లో, అదే ఇప్పుడు నీకు తెలుస్తా ఉంది. అందుకని ప్రపంచము లేనిది కాదు, ఇక్కడ లేదంటే ఇంకెక్కడో ఉండాలి, ఈ రోజు కాకుంటే ఎప్పుడో ఉండాలి. ఉన్న వస్తువే నీకు తెలుస్తా ఉంది కానీ లేని వస్తువు కాదు అని. అయితే నువ్వు ఉన్న వస్తువే కనిపిస్తా ఉంది, అంగట్లో ఉన్నదా లేకుంటే ఇక్కడ ఉన్నదా తర్వాత విచారం చేద్దాము. కానీ ఆ సంసర్గాధ్యాసన ఏం చేస్తావు? ఇక్కడ లేని రజతత్వాన్ని ఎక్కడి నుంచో వచ్చి తీసుకొచ్చి పెడుతున్నావు కదా, ఆ అధ్యాసను అంగీకరించాల్సి వస్తా ఉంది నీ దర్శనంలో. కాబట్టి నీ దర్శనంలో కూడా అధ్యాస ఉంది అని. అది మొదటి అన్యథాఖ్యాతి. ఇదే విధంగా ఆత్మఖ్యాతి. ఇక బౌద్ధులు ఆత్మఖ్యాతిని, విజ్ఞానవాది ఆత్మఖ్యాతిని ప్రతిపాదిస్తాడు. విజ్ఞానవాదులతో మనకు ఈ విషయంలో, ఖ్యాతివాద విషయంలో పెద్ద గొడవ లేదు. ఎందుకంటే వాళ్ళు భ్రాంతిని అంగీకరిస్తారు,
ప్రపంచం లేదని అంగీకరిస్తారు. కాబట్టి అందులో పెద్ద విచారించేదేం లేదు. అయితే వాళ్ళ సిద్ధాంతం చూస్తే ఈ విధంగా ఉంటుంది. అంతా విజ్ఞానమే. ప్రపంచమంతా విజ్ఞానమే, విజ్ఞానమయం. విజ్ఞానం అంటున్నప్పుడు మనకు వేదాంతంతో చాలా దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది. అయితే ఆ విజ్ఞానానికి వాళ్ళు ఒక విశేషణం తగిలిస్తారు, క్షణికము అని. ప్రతి క్షణము ఉత్పన్నమవుతుంది, ప్రతి క్షణము ధ్వంసమవుతుంది. రైట్. ఇది ప్యూర్గా ఐడియలిజం. పాశ్చాత్య దర్శనాల్లో ఐడియలిజం అనేది అయితే అంటామో, ఐడియలిజంకి చాలా క్లోజ్. అంటే ఐడియలిజం ఎప్పుడో 15వ శతాబ్దంలో 16వ శతాబ్దంలో వచ్చింది ఆ వెస్ట్లో. ఈ బౌద్ధము మనకి ఇది బీసీలో ఉన్నటువంటి మతం. రైట్. భారతీయ దర్శనమే కదా, చాలా పురాతనమైన దర్శనం. ఐడియలిజం అప్పుడే ప్రతిపాదించారు వీళ్ళు. ఆ విజ్ఞానం అనే క్షణంలో ద్రష్ట ఉంటాడు, దృశ్యము ఉంటుంది. ద్రష్ట దృశ్యము రెండు విజ్ఞానములో భాగము. సో విజ్ఞానం అనే క్షణం నాకు ఘట జ్ఞానం కలుగుతా ఉంది. ఆ ఘట జ్ఞానము, ఆ ఘట జ్ఞానం అనేటువంటి ఒక క్షణం. ఆ ఘట జ్ఞానంలో ఘటం అంతర్లీనమై ఉంది. ఘట జ్ఞానానికంటే వేరుగా బయట ఇంకో ఘటం లేనే లేదు. అది సిద్ధాంతం. సో మనకు ఆ రాత్రి కళ ఏదైతే వస్తుందో, ఆ కళలో జ్ఞానం కలుగుతా ఉంది, సుఖం కలుగుతా ఉంది, దుఃఖం కలుగుతా ఉంది, వస్తువులు తెలుస్తున్నాయి. కానీ అక్కడ వస్తువులు ఏమైనా ఉన్నాయా? తత్ర రథః రథయోగాః. సో అక్కడ మనకు కనిపించేటువంటి వెలుగు కానీ, ప్రదేశం కానీ, కాలము కానీ, లేదా దేశకాలాలు కానీ, సకల వస్తువులు కానీ, లేదా మనకి ఏదైతే శరీరం కలుగుతా ఉందో, ఆ అనుభూతి కలుగుతా ఉందో, అవేవి లేవు అక్కడ. కానీ జ్ఞానం కలుగుతా ఉంది. సో జ్ఞానం కంటే భిన్నంగా వస్తువులు లేవు అనేది సుస్పష్టము స్వప్నంలో. సో ఆ దృష్టాంతాన్ని విజ్ఞానవాదులు తీసుకొని విజ్ఞానవాదాన్ని ప్రతిపాదించారు. రైట్. బౌద్ధులు విజ్ఞానవాదాన్ని ప్రతిపాదించారు స్వప్న దృష్టాంతం ముఖ్యంగా తీసుకొని. రైట్. అందులో ఈ శుక్తి అనేటువంటి ఒక సంస్కారం ఉంటుంది. శుక్తిని చూస్తున్నాం, అనుభవం అనాది కాలంగా ఈ ముత్యపు చిప్పలు చూస్తూనే ఉన్నాము. కాబట్టి శుక్తి, ఆ శుక్తిలో ఎటువంటి భ్రాంతి లేదు. అదేవిధంగా రజతము, వెండి చూసాం చాలాసార్లు, సంస్కారం ఉంది, బాహ్య వస్తువు ఏం లేదు. కాబట్టి రజతంలో కూడా ఎటువంటి భ్రాంతి లేదు. రెండు కూడా సంస్కారాలు ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి. అయితే ఈ శుక్తి ఇదం బయట ఉందని తెలుస్తూ ఉంది. బయట ఎక్కడ? బయట మనకు అభిప్రాయం ఎలా ఉంటుంది? ఈ శరీరంలో నేనున్నాను, బయట మీరున్నారు. ఈ శరీరానికి బయట మీరున్నారు, లోపల నేనుండి చూస్తున్నాను. రైట్. ఇది ఇక్కడ చిత్, ప్రకాశ స్వరూపం లోపల ఉంది చిత్. ఇది సత్ బయట ఉంది. ఈ సత్ని చిత్ని వేరు చేసి సకల వ్యవహారాలు మనం చేస్తూ ఉంటాం. ఈ విధంగానే భావిస్తూ ఉంటాం. ఈ వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి, ఈ వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు, నేను లోపల నుంచి చూస్తున్నాను అనేసి. దీన్ని వీళ్ళు విజ్ఞానవాదులు ఇది భ్రాంతి. ఎందుకంటే ఈ చూసే వ్యక్తులు, చూడబడేటువంటి నేను, ఈ రెండు ఒకే విజ్ఞానంలో భాగం. ఒకే విజ్ఞానంలో భాగం విజ్ఞానమే. కాబట్టి విజ్ఞానానికి బాహ్యంగా ఏమి లేదు. ఈ ప్రపంచము యొక్క పొలిమేర, ప్రపంచం యొక్క బౌండరీ ఎక్కడుంది, ఎలా ఉంది అని మనం విచారిస్తే, ఈ ఆకాశానికి ఒక ఉంటుంది, ఇక్కడ దాకా ఆకాశం తర్వాత అన్నప్పుడు వెంటనే ఒక ప్రశ్న వస్తున్న తర్వాత ఏముంది? మన జగత్, ఈ యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది చెప్తున్నారు కదా. ఎక్స్పాండ్ దేంట్లోకి ఎక్స్పాండ్ అవుతుంది అనే ప్రశ్న ఇన్వాలిడ్ అవుతుంది. దేనిలోకి అనే ప్రశ్న అక్కడ బయట ఒక ఆకాశాన్ని కల్పిస్తున్నాం. ఎందుకంటే మన మైండ్, మన బుద్ధి దేశకాలాలను అతిక్రమించి చింతన చేయడానికి అనుకూలంగా లేనే లేదు, సరిపోదు. అది దేశకాలాలకు లోబడి విచారం చేస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. రైట్. కాబట్టి ఈ ప్రపంచం ఏదైతే విస్తరిస్తుందో దేంట్లోకి విస్తరిస్తూ ఉంది, ఎక్స్పాన్షన్ ఇంటూ వాట్, దేంట్లోకి విస్తరిస్తూ ఉంది అనే ప్రశ్నే, ఆ ప్రశ్నను వాళ్ళు కొట్టేస్తారు కదా. విజ్ఞానంలో కూడా దాని ప్రశ్న కొట్టేస్తారు, ఆ ప్రశ్ననే ఇన్వాలిడ్ అని చెప్పేసి. రైట్. సో ఆ విధంగా ఇక్కడ విజ్ఞానమే ఎవ్రీథింగ్, సర్వస్వం అని చెప్పినప్పుడు విజ్ఞానానికి బయట ఎక్కడ ఎలా వస్తుంది? సో బయట శుక్తి ఉంది, బయట రజతం ఉంది అని ఏదైతే అంటున్నావో అది భ్రాంతి. సో బాహ్యత్వం, శుక్తిలో కానీ రజతంలో కానీ బాహ్యత్వం ఏదైతే ఉందో అది భ్రాంతి, అది కల్పన. సో బాహ్య శుక్తి అనే వస్తువు లేనే లేదు. శుక్తి ఉంది కానీ బాహ్య శుక్తి లేదు. శుక్తి అంటే శుక్తి సంస్కారం, బాహ్య శుక్తి లేదు. సో ఆ బాహ్యత్వాన్ని వాళ్ళు భ్రాంతిగా అంగీకరిస్తారు. రైట్. సో ఆత్మఖ్యాతి అన్యత్ర, అన్యత్ర బాహ్య శుక్తి ఆదౌ, బాహ్య శుక్తిలో అన్యధర్మ, ఆత్మరజత ధర్మ. రజతం ఎక్కడుంది? లోపల ఉంది. రజత భ్రాంతి, మన భ్రాంతి తెలిసిన తర్వాత దాన్ని ఎలా చూస్తాం మనము? అక్కడ వెండి లేకుండే నేను వెండి అని పొరబడ్డాను. వెండి లేదు అంటే ఎక్కడ వెండి 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 లేదు, సరే, వెండి అనే భావన అయితే కలిగింది సంస్కారంగా మన మనసులో నుంచి. సో వెండి అనే బుద్ధి, వెండి అనే భావన నీ బుద్ధిలో ఉంది, దాన్ని నువ్వు బయట చూసావు. ఎందుకంటే వెండి మీద ఆశ ఉంది కాబట్టి, వెండి మీద రాగం ఉంది కాబట్టి రాగం చేత అక్కడ కనిపిస్తా ఉంది.
ఏదో కొంచెం చాకచక్యం అక్కడ మెరుపు కనిపిస్తూనే ఇది వెండి అయి ఉండొచ్చు, ఎందుకంటే మనకు ఆ లోభగుణం చేత అక్కడ వెండి కనిపిస్తాం. సంస్కార రూపేణ ఉన్నటువంటి ఆ వెండి బాహ్యంగా తెలుస్తా ఉంది. సో దాంట్లో బాహ్య బుద్ధి ఏదైతే ఉందో అది కదా భ్రాంతి. ఆ వెండి సంస్కారం మనలో ఆల్రెడీ ఉంది, దాంట్లో భ్రాంతి ఏముంది? అన్ని సంస్కారాలే, అన్ని సంస్కారాలే. సంస్కారాలు అయినప్పుడు ఒక సంస్కారం భ్రాంతి, ఇంకొక సంస్కారం భ్రాంతి కాదనేది ఏం లేదు. సుక్తి సంస్కారము సమానమే, రజత సంస్కారము సమానమే. ఈ రెండు యథార్థాలుగా తీసుకో. ఆ బాహ్యం అనే బుద్ధి భ్రాంతి. రైట్. సో ఆ భ్రాంతిని తొలగిపోయిన తర్వాత కూడా ఇవన్నీ బయట లేదు, నేను భ్రమపడ్డాను అని అనుకుంటున్నాను, బుద్ధిలోనే భ్రమపడ్డాను. ఆ విధంగా విజ్ఞానవాదులు కూడా భ్రాంతిని అంగీకరిస్తారు. రైట్. శుక్తి రజతం రెండు భ్రాంతి కాకపోయినా వాళ్ళకి బాహ్యత్వం అనే భ్రాంతిని అంగీకరిస్తున్నారు కదా. సో అన్యత్ర బాహ్య సుక్త్యాదులలో అన్యత్ర ఆత్మరజతం, మన మనస్సులో బుద్ధిలోనే మన ఆత్మలోనే విజ్ఞానం అక్కడ విజ్ఞానంలో ఉండేటువంటి రజతం యొక్క అధ్యాస అని. దీన్ని ఇదే అధ్యాస లక్షణం ఈ విధంగా, ఇది వాళ్ళ ఖ్యాతి అనేది. సో వాళ్ళు కూడా, బౌద్ధులు కూడా ఈ విధంగా అధ్యాసను అంగీకరిస్తున్నారు. ఇక మీమాంసకులు, ప్రభాకర మీమాంసకులు అఖ్యాతి, ఖ్యాతి అంటే భ్రాంతి అని చెప్పుకున్నాం మనం. ఖ్యాతి అంటే ఖ్యాప్ అనే ధాతు, జ్ఞానం అని చెప్పుకున్నాం. జ్ఞానార్థం ఇక్కడ భ్రాంతిగా చెప్పుకుంటున్నాం. అఖ్యాతి అంటే భ్రాంతి లేనే లేదు అనేసి. ప్రభాకర మీమాంసకులు ఇక్కడ ఆయన మీమాంసలో రెండు ప్రసిద్ధ దర్శనాలు, ప్రభాకరులు, భట్ట దర్శనం, కుమారుల భట్ట భట్టపాదుల వారు వాళ్ళు ప్రతిపాదించినటువంటి అన్యథాఖ్యాతిని ప్రతిపాదిస్తారు భట్ట మతంలో. ప్రభాకరుడు చాలా చాలా విశిష్టమైనటువంటి ఒక లక్షణం ఇచ్చారు దీనికి. రైట్. సో ఇక్కడ ఎత్ర యదధ్యాస తత్ వివేకాగ్రహ నిబంధన ఇది అని ఏమంటున్నాడు. నువ్వు ఇదం అనే అంశాన్ని చూస్తున్నావు, ఈ శుక్తిని చూస్తున్నావు, ఎదురుగా ఉన్న ప్రపంచ శుక్తి అంటే ప్రపంచమే. ఇప్పుడు ఈ దృష్టాంతంలో శుక్తి ప్రపంచ స్థానీయం. రైట్. సో ఈ ఈ ఈ ప్రపంచాన్ని ఏదైతే చూస్తున్నావో సాక్షాత్తుగా నీ చక్షురాది ఇంద్రియాల ద్వారా చూస్తున్నావు, ఐంద్రియక జ్ఞానం కలుగుతా ఉంది. అందులో ఏదో దోషం చేత శుక్తి అనే భాగం తెలియలే, ఇదం అనేది తెలుస్తా ఉంది. ఈ అధిష్టానంలో రెండు అంశాలు ఉన్నాయి, ప్రతి వస్తువులో కూడా రెండు అంశాలు ఉంటాయి, సామాన్యము, విశేషము. సామాన్యం ఇక్కడ ఇంతమంది ఉన్నారు, నాకు అందరి పేర్లు తెలియవు. రైట్. కానీ ఇక్కడ ఈ ఈ ఈ సభకు వచ్చినటువంటి వ్యక్తులు, సో అందరూ వ్యక్తులు, వ్యక్తిత్వం సామాన్య ధర్మం, అది మనుష్యులు సామాన్య ధర్మం. అది విశేష ధర్మము, ఒక్కొక్క వ్యక్తి పేరు చెప్పుకున్నప్పుడు విశేష ధర్మము, ఈ ఫలానా వ్యక్తి, ఈ ఊరి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. రైట్. ఇలా సామాన్య భాగము, విశేష భాగం ప్రతి వస్తువులోనూ ఉంటాయి. రైట్. ఇది చెక్క అని చెప్తున్నాడు సామాన్య జ్ఞానం, టేబుల్ అంటున్నాడు విశేష జ్ఞానం. చెక్క అనేది మళ్ళీ విశేష జ్ఞానం అవుతుంది. సామాన్య జ్ఞానం ఏ చెక్క, టేకు చెక్కనా, ఇంగే చెక్క. ఆ సామాన్య చెక్క అనేది కూడా విశేష జ్ఞానం అవుతుంది. పృథివీ, ఇది పృథివీ అని చెప్పొచ్చు, దీన్ని సామాన్య జ్ఞానం అవుతుంది. పృథివీ అన్ని పృథివీ తత్వాలు అని చెప్పొచ్చు అప్పుడు. రైట్. సో పృథివీ కూడా విశేష జ్ఞానం అవుతుంది, పంచభూతము అని చెప్తే సామాన్య జ్ఞానం అయిపోతుంది. సో ప్రతి చోట కూడా సామాన్యము, విశేషము అనే విభాగం ఉండనే ఉంటుంది. రైట్. సో ఆ విధంగా చక్షురాది ఇంద్రియాల ద్వారా సామాన్య జ్ఞానం కలిగింది ఇదమ్మని, ఏదో దోషం చేత విశేష జ్ఞానం కలగలేదు. కానీ ఆ ఇదం అనే జ్ఞానము భ్రాంతిని ఎవరు చెప్పరు? ప్రభాకరులు కూడా దాన్ని భ్రాంతి అనడు. రైట్. ఎవరు అనరు. అదేవిధంగా రజత సంస్కారం ఉంటుందా బుద్ధిలో? రజత సంస్కారం ముందు నుంచే ఉంది, దాన్ని భ్రాంతిని ఎవరు అనరు. ఆ సంస్కారం చేత స్మృతి కలుగుతుంది. అనుభవము, సంస్కారము, స్మృతి, అది క్రమం. ఏ వస్తువును చూస్తామో మనము, ఏ వస్తువును తెలుసుకుంటామో ఆ వస్తువు యొక్క సంస్కారం బుద్ధిలో మిగిలిపోతుంది. ఆ సంస్కారం ద్వారా మళ్ళీ ఆ వస్తువు యొక్క స్మరణ కలుగుతుంది. సో అనుభవము, సంస్కారము, స్మృతి. రైట్. సో ఇక్కడ మనస్సులో మనం ఎప్పుడో రజతం చూశాము, ఆ సంస్కారం ఉంది. ఆ సంస్కారం ఉండి ఈ సమయంలో ఏదో కారణం చేత ఆ సంస్కారం ఉద్భూతమై రజత స్మృతి ఏర్పడింది. సో ఇదం జ్ఞానం కలిగింది చక్షురింద్రియం ద్వారా, రజతం అనేటువంటి స్మృతి కలుగుతా ఉంది మనస్సులో. రైట్. అది ఇంతవరకు భ్రాంతి ఏం లేదు. చక్షురింద్రియం ద్వారా ఇదం జ్ఞానం, మనస్సు ద్వారా రజత స్మృతి. రెండు స్మృతి కూడా జ్ఞానమే. సో జ్ఞాన విభాగం చెప్పుకున్నాం, అనుభవము, స్మృతి. స్మృతి జ్ఞానం కదా, వర్తమానకాలీన విషయం కాదు, భూతకాలీన విషయం. సో ముందు చూసినటువంటి రజతం యొక్క స్మరణాత్మక జ్ఞానం కలుగుతా ఉంది. ఈ రెండు జ్ఞానాలలో ఒక అభేద భ్రాంతి. ఈ రెండు జ్ఞానాలు వేరు జ్ఞానాలు.
ఈ రెండు జ్ఞానాలని మనము వేరు చేయలేకపోయాము బుద్ధిలో దోషం చేత. దాన్ని నువ్వు భ్రాంతి అంటున్నావు. రైట్. సో అందుకని వాస్తవానికి భ్రాంతి ఏంటి? రెండు 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 విశేష జ్ఞానాలు ఉన్నాయి. ఆ రెండింటిలో భేదాన్ని తెలుసుకోలేకపోవడం. ఈ రెండింటిని పరికించి ఇది స్మృతి కలిగింది, ఇక్కడ జ్ఞానం కలిగింది. ఈ రెండింటిని ఇదం అనే జ్ఞానం కలుగుతా ఉంది, రజతం అనే స్మృతి కలుగుతా ఉంది. ఈ రెండు కలిసిపోయాయి. ఈ రెండింటిని పృథక్కరణం వేరు చేయలేకపోయాం. ఆ వేరు చేయలేకపోవడమే అది క్రియ కదా. వేరు చేయడం, వేరు చేయలేకపోవడం, అంతే భ్రాంతి. భ్రాంతి వస్తువు ఎక్కడుంది ఇక్కడ? రైట్. జ్ఞానాధ్యాస అర్థాధ్యాస అని చెప్పుకుంటాం. జ్ఞానాధ్యాస అర్థాధ్యాస అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి అధ్యాస, జ్ఞాన రూపమైనటువంటి అధ్యాస. జ్ఞానమే అధ్యాస, అటువంటిది జ్ఞానాధ్యాస. అర్థాధ్యాస అంటే విషయాత్మకమైనటువంటి అధ్యాస. ఈ ఘటం వస్తువు లేదు ఇక్కడ, రజతం లేదు ఇక్కడ, రజత బుద్ధి కలిగింది. ఆ రజత జ్ఞానానికి విషయంగా రజతం ఏదైతే ఉందో అది అర్థం, పదార్థం. రైట్. ఆ పదార్థం లేదు, కనిపించింది. అటువంటి పదార్థాన్ని అధ్యాస అంటున్నాం, అర్థాధ్యాస. మీమాంసకులు ఇక్కడ అర్థాధ్యాస నిరాకరిస్తున్నాడు. జ్ఞానాధ్యాస ఉండని అర్థాధ్యాస లేదు. నీకు అధ్యస్థం అనే పదార్థం లేదు ఇక్కడ. అధ్యస్థమైనటువంటి కల్పిత పదార్థం లేదు ఇక్కడ. కల్పిత పదార్థం యొక్క జ్ఞానం కలగలేదు. రెండు విశేష జ్ఞానాలు కలిగాయి. ఆ రెండింటిని నువ్వు పొరబడుతున్నావు ఒకటి అని. ఆ పొరపాటునే లోకంలో భ్రాంతి అంటారు. సో భ్రాంతికి వస్తువు ఏమొచ్చింది? వస్తువు లేదు కదా. అయితే ఇక్కడ కూడా మనం ఏం చెప్తాము? అభేదం, రెండు భిన్న వస్తువులు ఉండగా ఆ రెండు భిన్న వస్తువులని ఒకటిగా తెలుసుకోవడం భ్రాంతియా కాదా? రెండు భిన్న వస్తువుల్లో భేద జ్ఞానం కలగాలి. భేదం అనే వస్తువును అంగీకరిస్తావా లేదా? భేదం అనేటువంటిది ఒక పదార్థంగా అందరు అంగీకరిస్తారు. మీమాంసకుడు ప్రభాకరుడు అంగీకరించడు, భేదాన్ని వస్తువుగా అంగీకరించడు, అభావాన్ని అంగీకరించడు. మీమాంస దర్శనంలో అభావం, ఘటాభావం అంటున్నప్పుడు ఘటాభావం అంటే భూతలమే. ఎక్కడైతే ఘటం లేదు, భూతలం ఉందో దాన్నే నువ్వు ఘటాభావం అంటున్నావు. ఘటాభావం అనే పదార్థం లేదంటాడు. కానీ లోక ప్రసిద్ధంగా నా దగ్గర డబ్బులు లేవు, ఒక ఆ జ్ఞానము, అక్కడ వస్తువుని అంగీకరిస్తాం మనం. అభావాన్ని నైయాయికులు ప్రతిపాదించారు, మిగతా వాళ్ళు దాన్ని ఖండించలేదు. రైట్. ఆ విధంగా అభావాన్ని పదార్థంగా అంగీకరిస్తాం. ఇక్కడ ఈ రెండు జ్ఞానాలు, ఇదం అనే జ్ఞానము, రజతం అనేటువంటి స్మరణము, ఈ రెండు భిన్న వస్తువులు. ఈ రెండు భిన్న వస్తువులలో భేదం ఉంది. ఆ భేదాన్ని తెలుసుకోలేక అభేదాన్ని అక్కడ ఆపాదిస్తున్నాము, అది భ్రాంతి. రైట్. ఈ విధంగా ఇక్కడ కూడా ఎత్ర యదధ్యాస ఎత్ర సుక్త్యాదౌ, ఏ సుక్త్యాదులలో అయితే నువ్వు అధ్యాస చెప్తున్నావో, రజతధ్యాస చెప్తున్నావో, ఆ రజతధ్యాస తత్ రజతధ్యాస వివేకాగ్రహ నిబంధన. అగ్రహణం, వివేకమును పృథక్కరణం, రెండింటిని వేరువేరుగా తెలుసుకోలేకపోవడమే దానికి కారణం. ఈ రెండు వేరువేరు అంశాలను నువ్వు తెలుసుకోలేకపోయి, ఆ తెలుసుకోలేక రెండింటిని ఒకటి అనేటువంటి భావన ఏదైతే కలుగుతా ఉందో అది భ్రాంతి. అంతేగాని ఇక్కడ కల్పిత వస్తువు అంటూ ఏం లేనేలేదు. రైట్. సో ఉన్న వస్తువులన్నీ యథార్థాలే. చక్షురింద్రియం యథార్థము, మనస్సు యథార్థము, ఇదం యథార్థమే, రజతం యథార్థమే, రజత స్మృతి యథార్థమే, ఇదం జ్ఞానం యథార్థమే. అయితే అశుక్తి అనేది ఏదైతే ఉందో దోషం చేత అశుక్తిత్వం, ఆ ఇదంలో శుక్తిత్వం తెలియాలి. ఇది శుక్తిత్వం ఇందులో ఉందని తెలియాలి. అది తెలియలేదు. తెలియకపోవడమే కానీ లేని వస్తువు తెలియడం అంటూ ఏం లేదు ఇక్కడ అని చెప్పడం. అందుకని ఇక్కడ ఏదైతే అధ్యాస అంటున్నావో తత్ వివేక అగ్రహణము, వివేకము యొక్క, వివేకం అంటే పృథక్కరణం కదా. ఈ పృథక్ జ్ఞానము కలగకపోవడమే కానీ అంతకు మించి ఇంకేం లేదు ఇక్కడ అని చెప్పడం. ఇది అఖ్యాతి. ఇక అఖ్యాతి ప్రభాకర మీమాంసకులు. శూన్యవాదులు సరళం, అసత్ఖ్యాతి. ఎత్ర యదధ్యాస, ఏ సుక్త్యాదుల్లో రజతధ్యాస అంటున్నావో అది ఆ శుక్తిలో విపరీత ధర్మత్వ, శుక్తి అంటే ఇదం, ఆ ఇదం యందు విపరీత ధర్మత్వ కల్పన. విపరీత ధర్మం అంటే ఇక్కడ లేనటువంటి. ఇక్కడ రజతం ఎక్కడి నుంచో రాలే. నైయాయికులు ఏం చెప్తారు? అంగట్లో ఉండే రజతం అంటున్నాడు. బౌద్ధులు ఏమంటున్నారు? రజత సంస్కారం అంటున్నారు, విజ్ఞానవాదులు. శూన్యవాది ఈ బౌద్ధంలో 4 దర్శనాలు చెప్పుకుంటారు ప్రధానంగా. ఇప్పుడు వాళ్ళలో కూడా వందల విభేదాలు ఉన్నాయి. ప్రధానంగా 4 చెప్తారు, 4 వేదాలు చెప్తారు. ఆ 4 కూడా 3గా తీసుకోవచ్చు. 3 ఎలా? బాహ్య ప్రపంచం ఉందనే వాళ్ళు, ఆ బాహ్య ప్రపంచం ఉందనే వాళ్ళు ఎన్ని రకాలైన ఉండండి, వాళ్ళందరూ ఒక దర్శనం. బాహ్య ప్రపంచం ఉంది అని చెప్పే బౌద్ధులు.
బాహ్య ప్రపంచము లేదు, ఆంతరిక ప్రపంచం మనస్సులో ప్రపంచం ఉంది కానీ బాహ్యంలో లేదు. అది క్షణిక విజ్ఞానవాదులు. ఈ బాహ్యంలో కానీ ఆంతరికం కానీ ప్రపంచం అసలే లేనే లేదు అనేవాళ్ళు శూన్యవాదులు. బయట ప్రపంచం ఉంది, బయట ప్రపంచం లేదు, లోపల ఉంది, లోపల లేదు, లోపల కూడా లేదు. ఈ సంస్కార రూప ప్రపంచం కూడా మిథ్యనే అని చెప్పేవాళ్ళు శూన్యవాదులు. కాబట్టి ఎక్కడి నుంచో రజతం రావడం అనే ప్రశ్నే లేదు. ఈ శుక్తి ఇక్కడ ఉంది, ఆ శుక్తిలో లేని రజతం కనిపించింది, లేని రజతం కనిపిస్తుంది, లేని రజతమే కనిపించింది అంతే. అక్కడ ఎక్కడి నుంచో వచ్చింది సంస్కారం, అన్నీ ఏం లేవు, అవన్నీ సంస్కారం కూడా మిథ్యనే అవుతా ఉంది. కాబట్టి లేని రజతమే కనిపిస్తుంది, అందరి అనుభవమే. కాబట్టి ఇది ఆ, అసత్ ఖ్యాతి, అసత్ పదార్థము యొక్క ఖ్యాతి, జ్ఞానం కలగడం. అసత్ అంటే శుద్ధమైనటువంటి అభావం, శూన్యం. ఇక్కడ అసత్ శబ్దానికి అర్థం శూన్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. శూన్యమైనటువంటి రజతం, ఎక్కడా లేనటువంటి రజతం కనిపించింది, ఎక్కడా లేనటువంటి ప్రపంచం కనిపిస్తుంది. రైట్. సో ఎందుకని కనిపిస్తుంది? వాళ్ళు వితండవాదులు. అంటే వితండం అనేటువంటి ఒక 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 వాదం. రైట్. సో వాదకత, జల్పకత, వితండకత. వితండకథలో ఎలా ఉంటుంది? వాదం అంటే ఇద్దరు ఇద్దరు వ్యక్తులు సంభాషించడం, అది వాదం కదా. అందులో వితండం అంటున్నప్పుడు ఎదుటివాడి అభిప్రాయాలను నిరాకరించడం యుక్తిత. కానీ నువ్వు స్వతహా ఏది ప్రతిపాదించవు. శూన్యవాది నాకు ప్రతిపాదించడానికి ఏం లేదంటున్నాడు. ప్రతిపాదించడానికి ఏం లేనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, ఈ ప్రపంచాన్ని మీరు ఏ విధంగా అయితే ప్రతిపాదించదలుచుకుంటున్నారో వాటన్నిటిని నేను నిరాకరించగలను. నువ్వు ఏ విధంగా అయినా ఈ ప్రపంచాన్ని నేను నిరూపిస్తాను అంటే, నీ నిరూపణలన్నింటినీ కూడా నేను ధ్వంసం చేస్తాను. అంటే ఈ ప్రపంచాన్ని యుక్తిత నువ్వు ఏ విధంగానూ నిరూపించడం అంటే కార్యకారణ భావం. రైట్. దీనికి ఒక కారణం ఉంది, ఈ కారణం నుంచి ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా వచ్చిందని నువ్వు ఏ విధంగా ప్రయత్నం చేసినా నేను దాన్ని నిరాకరిస్తాను. అది వితండం. రైట్. నేనంటూ ఏం ప్రతిపాదించాను, నాకు ప్రతిపాదించేది ఏం లేదు. సో అందుకని అధిష్టానం ఒకటి ఉంటే, రైట్, అస్థిత్యేవోపలబ్ధవ్య అన్నప్పుడు అస్థి అనే ఒక తత్వం ఉంటే అప్పుడు దాన్ని మనం ప్రతిపాదిస్తాం. అలా ప్రతిపాదించడానికి ఏం లేదు. కానీ నువ్వు ఇంకొక రకంగా ఏదైతే చెప్తున్నావో దాన్ని నేను నిరాకరిస్తాను. రైట్. అందుకని ఈ అసత్ అనేది లేనటువంటి వస్తువే, రజతం అనేటువంటిది లేనటువంటి వస్తువే కనిపిస్తూ ఉంది. అంతకు మించి ఇక్కడ ఇంకొక రకంగా వస్తువు కనిపించే అవకాశం లేదు. ఇక్కడ ఇంక ఏ విధంగా నువ్వు చెప్పినా నేను దాన్ని నిరాకరిస్తాను అని ఆ విధంగా చెప్తూ, ఇక్కడ లేనటువంటి రజతమే భ్రాంతి, లేనటువంటి వస్తువు అదే మనం చెప్తున్నాం, లేని వస్తువు కనిపిస్తుంది అని. రైట్. సో ఆ విధంగా అసత్ఖ్యాతిలో ఈ విధంగా అధ్యాస అనేది నిరూపితం అవుతుంది. వాళ్ళు అంగీకరిస్తారు, అంటే సర్వదర్శనాలు, అన్ని దర్శనాలు అంగీకరిస్తున్నారు అని. ఇక అనిర్వచనీయ ఖ్యాతి. భాషకారులు ఈ విధంగా 3 లక్షణాలు చెప్పిన తర్వాత అనిర్వచనీయ ఖ్యాతి అనే పదాన్ని ప్రయోగించారు. కానీ అధ్యాసకు లక్షణంగా స్మృతి రూప, పూర్వత్ర, పరత్ర, పూర్వదృష్టావభాస అని లక్షణం చెప్పారు కదా, అదే అధ్యాస లక్షణం అవుతుంది. అతస్మిన్ తద్బుద్ధి తర్వాత చెప్తారు ఇదే విషయాన్ని. స్మృతి రూప అనే దాన్ని లక్షణంగా తీసుకోకుండా స్మృతి వలె. అధ్యాస అనేది స్మృతి కాదు, స్మృతి వేరు, అధ్యాస వేరు. స్మృతి రూప ప్రత్యయము సాదృశ్యాన్ని చూపిస్తుంది, భూయో సాదృశ్యం. చాలా మటుకు అలా ఉన్నా అది ఇది రెండు వేరు. సాదృశ్యం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? ఇద్దరు వేరు వేరు వ్యక్తులు. ఈ కవల పిల్లలు ఇద్దరు వేరు వేరు వ్యక్తులు ఒకేలాగా కనిపిస్తారు, సాదృశ్యం. రైట్. తద్భిన్నత్వే సతి, రెండు వేరువేరుగా ఉండాలి, కానీ అందులో ఉండే ధర్మాలు ఇందులో కనిపిస్తాయి, ఇందులో ఉండే ధర్మాలు అందులో కనిపిస్తాయి. తద్గత భూయో ధర్మవత్వం, భిన్నమై ఉండాలి. తర్వాత ఒక దానిలో ఉండే ధర్మాలు ఇంకో దాంట్లో కనిపిస్తూ ఉంటాయి. రెండు వేరు వేరు అయితేనే దాన్ని సాదృశ్యం అని చెప్పుకుంటాం. రైట్. అదేవిధంగా ఆ అర్థంలో రూప ప్రత్యయం వస్తుంది. స్మృతి రూప, స్మృతి వలె. స్మృతి అంటే వర్తమాన కాలంలో వస్తువు లేదక్కడ, లేకుండా కనిపిస్తా ఉంది. అయితే స్మృతిలో సాక్షాత్తుగా నేను చూస్తున్నాను అనే భావన కలగదు. నేను స్మరిస్తున్నాను, ఎక్కడో ఉండేదాన్ని స్మరిస్తున్నాను. కానీ అధ్యాస చూస్తున్నాను అని తెలుస్తూ ఉంది. స్వప్నము స్మృతి కాదు, స్వప్నము అధ్యాస. ఎందుకంటే స్వప్నంలో మనకు అనుభవం కలుగుతా ఉంది, ఈ వస్తువులన్నీ ఉన్నాయి, సుఖాలు దుఃఖాలు కలుగుతున్నాయి, రైట్, బాధలన్నీ తెలుస్తున్నాయి అక్కడ. కాబట్టి అది అధ్యాస, ఆ భ్రాంతి వేరు, భ్రాంతి అనుభవంలోకి వస్తుంది, స్మృతి అనుభవంలో రాదు. అనుభవము స్మృతి మొదటే విడిపోయాయి. జ్ఞానంలో అనుభవం ఒకటి, స్మృతి ఇంకో కేటగిరీ. ఈ అనుభవంలో మళ్ళీ యథార్థం అయథార్థం చెప్పుకుంటాం, అయథార్థం భ్రాంతి. ఆ విధంగా స్మృతి రూప, స్మృతి వలె అసన్నిహిత విషయ, ఆ విషయము సన్నిహితం కాదు, మన దగ్గర ఉన్నటువంటి విషయం యొక్క జ్ఞానం కలగటం లేదు కాబట్టి ఆ విధంగా. పరత్ర అంటే సత్యమైనటువంటి అధిష్టానం, సత్యమైనటువంటి ఒక వస్తువులో ఎదురుగా ఉన్నటువంటి శుక్తి ఉంది ఇక్కడ దృష్టాంతంలో. రైట్.
సుక్తిలో రజతం అంటున్నప్పుడు సుక్తి యథార్థము, పారమార్థికము, ఆ, రజతం పోని, సుక్తి ఉంది, నువ్వు ఉన్నావు, ద్వైతం వచ్చింది, అలా చూడకూడదు. దృష్టాంతంలో సుక్తి ప్రపంచస్థానీయం, సుక్తి బ్రహ్మస్థానీయం, రజతము ప్రపంచస్థానీయం. ఈ దృష్టాంతంలో ఆ విధంగా అన్వయించుకోవాలి కదా. ఏ విధంగా అయితే సుక్తిలో రజతము లేని రజతం కనిపిస్తుందో, అదే విధంగా సద్బ్రహ్మలో లేని ప్రపంచం కనిపిస్తూ ఉంది. దృష్టాంతం, రైట్. సో ఈ దృష్టాంతంలో పరత్ర శుక్తి సత్య అధిష్టానం, వాస్తవంగా ఉన్న పదార్థం. అందులో పూర్వదృష్ట అంటే పూర్వానుభూత విషయ, ముందు మనం అనుభవాన్ని పొందినటువంటి రజతం ఏదైతే ఉందో, అక్కడ కూడా అనుభూత విషయ అంటున్నప్పుడు మనం ముందు అనుభవాన్ని పొందినటువంటి, అంతే. అనుభవంలో యథార్థం అయథార్థం రెండు ఉన్నాయి. యథార్థమా అయథార్థమా చెప్పట్లే, అనుభూత అంటున్నాడు. అంటే పూర్వము జ్ఞానము కలిగినటువంటి అది అయథార్థం. అయథార్థ జ్ఞానం అది కూడా. అయథార్థ జ్ఞానం కూడా సంస్కారాన్ని ఇస్తుంది. మనకి ఏదైతే భ్రాంతి కలిగిందో ఆ భ్రాంతి, నీలాకాశ అనేది భ్రాంతి. ఆకాశం నీలంగా ఉంటుందా? లేదు కదా. మనకు తెలుసు ఆకాశం నీలంగా ఉండదని. కానీ నీలాకాశం నిన్న నేను చూసింది చాలా బాగుంది, స్మరణం కలుగుతుంది కదా. సో అయథార్థ జ్ఞానం నీలాకాశం అనేది, ఆ అయథార్థ జ్ఞానం కూడా సంస్కారాన్ని కలిగిస్తుంది. దాని ద్వారా మళ్ళీ స్మృతి కలుగుతుంది, ప్రతిభిజ్ఞ కూడా కలగచ్చు. స్వయం నీలాకాశ, ఈరోజు నీలాకాశము నిన్న చూసిన నీలాకాశం లాగానే ఉంది. సో ఆ విధంగా పరత్ర పూర్వదృష్ట పూర్వానుభూత విషయ అవభాస. అవభాస అంటే ఇక్కడ మిథ్యాజ్ఞానం. భాస, భాసధాతు దీప్తి ప్రకాశము, జ్ఞానము ఇక్కడ మిథ్యాజ్ఞానం. అవ ఉపసర్గ వచ్చింది కాబట్టి మిథ్యాజ్ఞానం. సో ఈ విధంగా సత్యమైనటువంటి ఒక వస్తువులో పూర్వానుభూత విషయం యొక్క భ్రాంతి కలగడం, ఇది అధ్యాస. తస్మిన్ తద్బుద్ధి. ఇక్కడ మనము ఈ విధంగా చూస్తాము. వేదాంతంలో ప్రమాత సాక్షి రెండు తత్వాలు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ప్రమాత సాక్షి రెండు కూడా చైతన్యానికి సంబంధించినటువంటి తత్వాలే. చైతన్యానికి సంబంధించినటువంటి ఒక పారిభాషిక శబ్దాలు. రెండిటికి చైతన్యంతో చాలా దగ్గర సంబంధం. అంతఃకరణంతో కూడా రెండిటికి అంతఃకరణ సంబంధం ఉంది. అంతఃకరణము, చైతన్యము, ఈ రెండింటి యొక్క విలక్షణ సంబంధం, ఒక విలక్షణ సంబంధాన్ని ప్రమాత అంటాం, ఇంకొక విలక్షణ సంబంధాన్ని సాక్షి చైతన్యం అంటాం. ఈ పదాలు మనం ఎప్పుడు వింటూనే ఉంటాం కదా. సో ప్రమాద అంటే అంతఃకరణ విశిష్ట, అంతఃకరణము వాడి స్వరూపంలో భాగము, అంతఃకరణంతో తాదాత్మ్యాన్ని పొందిన చైతన్యం. అంటే అంతఃకరణంతో కలిసి అధ్యాస ఏర్పడి నేను ఆ బుద్ధితో వేరు కాను అనేటువంటి భావనలో ఉన్నటువంటి సమయంలో చేతాయమానమైనటువంటి అంతఃకరణాన్ని మనం జడంగా చూడం కదా. అంతఃకరణ బుద్ధిని చైతన్యంగా చూస్తున్నాం. సో అటువంటి శరీరాన్ని కూడా చైతన్యంగానే చూస్తాం. శరీరం వేరు, శవం వేరు, రైట్. సో చైతన్యంగా చూస్తాం. సో ఆ విధంగా ఆ అంతఃకరణం, చేతాయమానమైనటువంటి అంతఃకరణం ఏదైతే ఉందో ప్రమాదం, ఆ అంతఃకరణాన్ని చైతన్యం నుంచి వేరుగా చేసి అంతఃకరణ దృష్ట్యా, అంతఃకరణాన్ని రెఫరెన్స్గా తీసుకొని చైతన్యం గురించి మాట్లాడుతున్నప్పుడు సాక్షి. ఎందుకంటే ఈ అంతఃకరణాన్ని సైతం ప్రకాశింపజేస్తూ ఉంది కదా. అంతఃకరణం ప్రకాశితమవుతా కేనేషితం పద్ధతి ప్రేషితం మనః. ఈ మనసు దేని ద్వారా ప్రేరేపితం అవుతా ఉంది, విషయాల యందు ఎలా వెళ్తా ఉంది? చైతన్యం. సో ఆ చైతన్యం, అంతఃకరణం దృష్ట్యా చైతన్యాన్ని వ్యాఖ్యానించినప్పుడు, చెప్పినప్పుడు దాన్ని సాక్షి అంటున్నాం. సాక్షి స్వతః ప్రకాశ స్వరూపం, అంతఃకరణము పరతః ఈ సాక్షి చైతన్యం యొక్క సన్నిధిలో ప్రకాశితం అవుతా ఉంది. ఈ రెండింటి ద్వారా కూడా జ్ఞానం కలుగుతా ఉంది. సాక్షి భ్రాంతిని కానీ యథార్థాన్ని కానీ రెండింటిని ప్రకాశింపజేస్తుంది. కానీ ప్రమాత ఎప్పుడు కూడా యథార్థ జ్ఞానాన్ని మాత్రమే ప్రకాశింపజేస్తాడు. యథార్థ వస్తువుని మాత్రమే, ఉన్న విషయాలను మాత్రమే ప్రమాతకు తెలుసుకుంటాడు. భ్రాంతి విషయాలను ప్రమాత తెలుసుకోడు. ఎందుకంటే బై డెఫినేషన్ అది ప్రమాణం, ప్రమేయం, ప్రమాత, ప్రమితి ఇవన్నీ కూడా ఆ ఉపసర్గ తీసుకొచ్చి యథార్థత్వాన్ని చూపిస్తున్నాయి. అంటే ప్రమాణాల ద్వారా కలిగే జ్ఞానాన్ని పొందేవాడు ప్రమాత. ప్రమాణాలు చక్షురాది ఇంద్రియాలు, ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, 6 ప్రమాణాలు చెప్పుకుంటాము. ఇప్పుడు వేదాంత పరిభాషలో 6 ప్రమాణాలు చెప్పారు. జనరల్గా 3 ప్రమాణాలు చెప్తారు: ప్రత్యక్షము, అనుమానము, శబ్దం. ఉపమానం కలపచ్చు, 4వ ప్రమాణం నైయాయికులు అంగీకరించారు. ఇంకొక 2 ప్రమాణాలు అర్థాపత్తి అని, అనుపలబ్ధి అని. ఇవన్నీ ప్రమాణాలంటే యథార్థమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే సాధనలు అర్థం. రీసెర్చ్ ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ పరీక్షించడం ఎందుకని?
వివిధ 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 ప్రక్రియల ద్వారా అదే విషయాన్ని తెలుసుకొని విశేషాంశాలు అందులో తెలుసుకోవడానికి కదా. సో ఎలా తెలుసుకుంటారు? ప్రమాణాల ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది, రైట్? సో త్రూ రైట్ మీన్స్ తెలుసుకోవాల్సి ఉంటుంది, ఎస్టాబ్లిష్డ్ మీన్స్. పియర్ రివ్యూ ఎందుకు చేస్తారు? మనం చేసినటువంటి రీసెర్చ్ వ్యాలిడా కాదని ఇంకొక సెకండ్ పేరాఫైస్ రావాలి కదా. ఇవన్నీ ఎందుకు? యథార్థతని దృఢీకరించడానికి కదా. అది ప్రమాణం, రైట్? సో ఆ ప్రమాణాల ద్వారా జ్ఞానాన్ని పొందేవాడు ప్రమాత ఎప్పుడు కూడా అంతఃకరణంతోనే పనిచేస్తాడు. అంతఃకరణం ద్వారా వాడి జ్ఞానం కలుగుతూ ఉంటుంది, రైట్? సో ప్రమాత యొక్క చక్షురింద్రియము ఈ శుక్తిని చూస్తూ ఉంది. ఎదురు శుక్తి ఆల్చిప్ప ఉంది, కానీ కళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఆల్చిప్పలో ఏదో ఒక దోషం చేత ఆ శుక్తి అనేటువంటి భావన కలగటం లేదు. ఎందుకు కలగటం లేదు? అక్కడ శుక్తి విషయక అజ్ఞానం ఉంది. జ్ఞానము అజ్ఞానం రెండిటికి విషయాలు ఉంటాయి. నాకు జ్ఞానం కలిగింది అంటే దేని జ్ఞానం కలిగింది అని అడుగుతాం కదా. ఏం జ్ఞానం కలిగింది నీకు? ఏ విషయం తెలుసుకున్నావు? అజ్ఞానం కలిగింది, విషయం తెలియలేదు, ఏ విషయం తెలుసుకోలేదు అని అడుగుతాం కదా. నీకేం తెలియలేదు అనేసి. క్లాస్లో కూడా డౌట్ వచ్చిందంటే ఏ విషయానికి డౌట్ వచ్చింది? జ్ఞానానికి అజ్ఞానానికి రెండింటికి విషయాలు ఉండాలి, రైట్? సో ఇక్కడ నాకు శుక్తి తెలియలేదు అన్నప్పుడు శుక్తి విషయక అజ్ఞానం ఉంది, రైట్? ఇదం విషయక జ్ఞానం ఉంది, ఇదం తెలుస్తూ ఉంది, ఎదురుగా ఏదో పదార్థం ఉందని తెలుస్తూ ఉంది, శుక్తి తెలియటంలే. కాబట్టి ఆ సందర్భంలో శుక్తికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంది, ఇదం సంబంధించినటువంటి జ్ఞానం ఉంది, శుక్తికి సంబంధించినటువంటి అజ్ఞానం ఉంది. ఎక్కడ ఉంది అజ్ఞానం? శుక్తిలోనే. ఇంకెక్కడ పెట్టాలి? శుక్తికి సంబంధించినటువంటి అజ్ఞానం కదా. అయితే శుక్తిలో అజ్ఞానము శుక్తి అజ్ఞాన కార్యం కాబట్టి అజ్ఞాన కార్యంలో అజ్ఞానాన్ని ఎలా పెడతాము? కాబట్టి శుక్తి అవచ్ఛిన్న చైతన్యం. శుక్తి అనేది చైతన్యంలో శుక్తి అనే ఒక నామము, శుక్తి అనే ఒక రూపము. ఆ చైతన్యానికి శుక్తి అనే ఒక నామము, శుక్తి అనే ఒక రూపం ఇచ్చి దాన్నే శుక్తి అంటున్నాం. కాబట్టి శుక్తి అనే చైతన్యం, శుక్తి అవచ్ఛిన్న చైతన్యం ఆధారంగా ఉంది. ఆ చైతన్యంలో శుక్తి అనే నామరూపం ఉంది. ఆ శుక్తి అనే నామరూపాన్ని ఆవృతం చేసేటువంటి ఒక అజ్ఞానం, దాన్ని కవర్ చేసింది. అజ్ఞానం ఏం చేస్తుంది? ఎప్పుడైనా కూడా విషయాన్ని తెలియకుండా చేస్తుంది. ఈ ఈ ఈ క్లాత్ ఏదైతే ఉందో, రైట్, ఈ గుడ్డ ఏం చేస్తూ ఉంది? కింద ఉన్న వస్తువుని కప్పేస్తూ ఉంది. ఇది మంచమా, టేబులా? ఎలా చెప్తాం? ప్లాస్టిక్ టేబుల్, వుడెన్ టేబుల్ ఎలా చెప్తాం? చెప్పలేం, కవర్ అయింది కాబట్టి. అలా కవర్ చేసేది అజ్ఞానం. అజ్ఞానం ఆవరణం చేస్తూ ఉంది వస్తువుని. అంధకారం ఏ విధంగా అయితే ఈ వస్తువులన్నీ ఇవన్నీ ఉన్నా కూడా లైట్లన్నీ తీసేసి తలుపులన్నీ మూసేస్తే మనకు కనిపించదు, ఆవరణ. అంధకారం తమస్సు ఏ విధంగా ఆవరిస్తుందో అజ్ఞానము విషయాన్ని ఆవరింపజేస్తూ ఉంది, విషయం కనిపించకుండా చేస్తుంది. సో ఆ చైతన్యంలో ఉండేటువంటి అజ్ఞానం ఏం అజ్ఞానము? శుక్తి విషయక అజ్ఞానం, రైట్? సో అవిద్య అదే అజ్ఞానము, అవిద్య. శుక్తి విషయక అవిద్య అదే ఇదం చైతన్యంలోనే ఉంది, ఇదం అవచ్చిన చైతన్యంలో. ఇదం తెలుస్తూ ఉంది, కానీ ఈ శుక్తి విషయక అజ్ఞానము శుక్తిని కప్పేసింది. చక్షురింద్రియము ఆ శుక్తిని తాకింది. చక్షురింద్రియం తాకినప్పుడు ఆ చక్షువుకి ఆ వస్తువుకి మధ్యలో సంబంధం ఏర్పడింది, ఒక ఛానల్. ఆ సంబంధం ద్వారా అంతఃకరణము ఆ శుక్తి ప్రదేశానికి వెళ్తుంది. శుక్తి ప్రదేశానికి వెళ్ళి ఏం చేయాలి? శుక్తి ఆకారాన్ని పొందాలి. నలువైపులా శుక్తిని ఆక్రమించి శుక్తి ఆకారాన్ని పొందాలి. పొందలేక ఎందుకంటే శుక్తి ఆవరించబడింది కాబట్టి పొందలేక ఇదం ఆకారాన్ని పొందింది. సో అంతఃకరణము ఇదం అనే జ్ఞానాన్ని ఇస్తూ ఉంది. చక్షురింద్రియం ద్వారా అంతఃకరణం వెళ్ళి ఇదం అనే జ్ఞానాన్ని కల్పిస్తూ ఉంది. అక్కడ ఉన్న ఆ అజ్ఞానం ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ అజ్ఞానము రజతాకారంగా పరిణామం రజతాకారంగా పరిణమించింది. ఆ వస్తువు, రజతం అనే వస్తువు ఉత్పన్నమైంది ఆ కాలంలో, సృష్టివాదం ఈ విధంగా. సో ఆ సమయంలో అదే శుక్తిలో రజతం అనేటువంటి వస్తువు ఉత్పన్నమైంది. ఏంటి దాని ఉపాదాన కారణం? అజ్ఞానం. అజ్ఞాన కార్యం రజతం ఉత్పన్నమైంది, రైట్? తర్వాత రజత జ్ఞానం కావాలి మనకి. అదే అజ్ఞానం, అదే శుక్తిలో ఉండేటువంటి అదే రజత విషయక జ్ఞానము రజతాకార వృత్తి, అంతఃకరణ వృత్తి కాదు, అవిద్యా వృత్తి. ఆ అవిద్య రజతాకారంగా పరిణామాన్ని పొందింది, రైట్? సో ఈ రజతాకార వృత్తిని మళ్ళీ అదే అజ్ఞాన కార్యం, జడం ఎప్పుడు కూడా ప్రకాశించబడదు. జడాన్ని ప్రకాశింపజేసే తత్వం ఒకటి కావాలి కదా. కళ్ళు మూసుకుంటే మీరెవరు కనిపించరు. ఎందుకని? ఆ ప్రకాశక స్వరూపం ఒక మీడియంని కోల్పోతా ఉంది. సో ఈ రజతాకార వృత్తిని ప్రకాశింపజేసేది ఎవరు? సాక్షి చైతన్యం.
అంతఃకరణ సంబంధం లేకుండా, అంతఃకరణం ఎందుకు, వృత్తి ఆల్రెడీ ఉంది అక్కడ, ఆ వృత్తిని ప్రకాశింపజేస్తూ ఉంది. సో రజతాకార వృత్తిని సాక్షి చైతన్యం ప్రకాశింపజేస్తుంది, ఇదమాకార వృత్తిని అంతఃకరణం ద్వారా ప్రమాత, అదే చైతన్యమే, అదే సాక్షి చైతన్యమే అంతఃకరణం ద్వారా, అంతఃకరణంతో కలిసి ప్రమాత. సో ప్రమాత ఈ ఇదం అనే అంశాన్ని ప్రకాశింపజేస్తున్నాడు, సాక్షి చైతన్యము ఈ రజతాకార వృత్తిని ప్రకాశింపజేస్తూ ఉంది. ప్రమాత సాక్షి చైతన్యం ఒకటే, ఉపాధి ఉంటే ప్రమాత, ఉపాధి లేకపోతే సాక్షి. సో ఈ రెండు మౌలికంగా ఒకటే కాబట్టి ఈ రెండింటిలో అభేదాధ్యాస, రెండు ఒకటిగా భావించబడి ఒకటి ఒకటే అవి, సో ఒకటే అవుతూ ఈ రెండింటి యొక్క మేళనం జరుగుతూ ఉంది. రజతాకార వృత్తి, దాని జ్ఞానం రజతం, తర్వాత ఇదం. సో ఇదం రజతం. ఇదం రజతంలో ప్రభాకర మీమాంసకుడు చెప్పినట్లుగా రజతం అనేది స్మృతి కాదు, రజతం అనేది స్మృతి కాదు. నైయాయికుడు చెప్పినట్లుగా ఆపణస్థ రజతం రాలేదు ఇక్కడికి. ఆపణస్థ రజతం ఎక్కడో అంగట్లో ఉండే రజతం ఇక్కడ మనకు కనిపిస్తే అనుమానం ఎందుకు? పర్వతంలో అగ్ని ఉందా లేదా అనుమానం ఎందుకు? ఆ చక్షురింద్రియం కానీ ఆ జ్ఞాన లక్షణ సన్నికర్ష కానీ డైరెక్ట్గా పర్వతానికి వెళ్ళిపోయి వాస్తవంగా చూడని ఉన్న విషయాన్ని. కాబట్టి ఎక్కడో ఉన్న వస్తువు రాలేదు ఇక్కడ, ఇక్కడే ఈ కాలంలోనే వస్తువు అక్కడ కల్పించబడింది. ఎలా కల్పించబడింది? పూర్వ సంస్కారం చేత, అవిద్య చేత. అవిద్య పూర్వ సంస్కారం రెండు కలిసి రజతం అనే వస్తువుని, రజతాకార వృత్తిని కూడా కల్పించాయి. రైట్, కల్పించి ఆ రజతాకార వృత్తి సాక్షి ద్వారా జ్ఞానం కలుగుతా ఉంది. సో భ్రాంతి జ్ఞానం ఎవరికి కలుగుతా ఉంది? సాక్షి చైతన్యానికి, ప్రమాత కలగదు. మనకు అనిపిస్తుంది శుక్తిని నేను రజతాన్ని కళ్ళతో చూశాను అనేసి. నువ్వు కళ్ళతో చూడటంలే, కళ్ళతో చూసింది ఆ రజతం యొక్క అధిష్టానాన్ని మాత్రమే కళ్ళతో చూస్తున్నావు. చక్షురింద్రియం అధిష్టానం ఇదం వరకు మాత్రమే వెళుతుంది. తర్వాత ఆ సాక్షి చైతన్యము అందులో ఉన్న అజ్ఞానం ఏదైతే రజతంగా పరిణమిస్తుందో, ఎందుకు రజతంగా పరిణమించింది? సంస్కారం ఉంది కాబట్టి. ఆ రజ సంస్కారం లేని వాడికి ఇంకొకలాగా కనిపించవచ్చు, మణిలాగా కనిపించవచ్చు, ఏదో మణి ఉంది అనిపించవచ్చు, లేదా ఏదో లైట్ వెలుగుతుంది అనిపించవచ్చు, ఏదైనా కనిపించవచ్చు. వాడి సంస్కారాన్ని బట్టి అజ్ఞానము ఆ వస్తువుని అక్కడ తత్కాలంలో ఆ కాలంలో ఉత్పన్నం చేస్తా ఉంది. ఈ విధంగా ఇదం రజతం అనే జ్ఞానం ఈ విధంగా కలుగుతా ఉంది. ఇది అనిర్వచనీయ ఖ్యాతి. ఎందుకంటే ఈ రజతానికి నిర్వచించగలమా? ఇప్పుడు రజతం ఏంటిది? అది అజ్ఞాన కార్యం. అజ్ఞాన కార్యం అంటే అది ఉందా, నిజంగా ఉత్పన్నమైందా? రజతం ఎలా ఉత్పన్నం అవుతుంది? ఆ సిల్వర్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉంటాయా? దాన్ని మనం కొనుక్కోగలమా, తీసుకోగలమా, వినియోగించుకోగలమా? అది ఉందా? ఉందని చెప్పలేము, లేదని కూడా చెప్పలేము. రైట్, లేదని చెప్పలేము. కనిపిస్తా ఉంది, అది కనిపిస్తున్నప్పుడు కనిపిస్తున్న వస్తువును లేదని ఎలా చెప్తాం? అనుభవాన్ని ఎలా తిరస్కరిస్తాము? కాబట్టి అనుభవానికి వస్తూ ఉంది, రైట్, మెటఫారిక్గా ఎపిస్టెమిక్గా ఉంది, అంటలాజికల్గా లేదు. రైట్, వస్తువు వాస్తవంగా స్వాభావికంగా లేదు అక్కడ, కానీ అనుభవానికి వస్తూ ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. అటువంటి వస్తువుని మిథ్య అంటున్నాం. అదే అనిర్వచనీయం. అంటే సత్ అని కానీ అసత్ అని కానీ రెండే. కర్మణి వికల్ప, వస్తువుల వికల్పాలు ఉండకూడదు. వస్తువు ఉందా లేదా చెప్పు అనాలి అంతే. మధ్యలో ఏం లేదు, గ్రే స్కేల్ లేదు అక్కడ. రజతం ఉంది, రజతం లేదు, రెండే చెప్పాలి. మధ్యలో గ్రే స్కేల్ ఎలా వస్తుంది? వస్తువులో కర్మలలో ఒకే భిన్న రకాలుగా చేయొచ్చు. రైట్, ఫేమస్ ఉదాహరణ మనం చెప్పుకుంటాం కదా శాస్త్రంలో, అతిరాత్రే షోడశనం గృహాతి, నాతిరాత్రే షోడశనం గృహాతి. షోడశి పాత్రతో పాటుగా చేయి, లేకుండా కూడా చేయి. ఉదితే జుహోతి, అనుదితే జుహోతి. ఉదయం అయిన తర్వాత యాగం చేయి, లేదా ఉదయ కాలంలో చేయి. సో ఈ విధంగా కర్మణి వికల్ప, వస్తువుల వికల్పాలా చెప్తారు, ఉందా లేదా చెప్పాలి అంతేగాని ఉండడానికి లేకపోవడానికి మధ్యలో మిథ్యా వస్తువు అంటే ఏముండదు, మధ్యలో వస్తువు ఉండదు. భావన అలా కలుగుతా ఉంది, నాకు కనిపిస్తా ఉంది వస్తువు కానీ లేదు. సో అందుకని వస్తువులో వికల్పాలు ఉండే అవకాశమే లేదు కాబట్టి దాన్ని నిర్వచించలేము. అందుకని మిథ్యా అనేది ఇంకొక వస్తువు కాదు. అజ్ఞానం అనేది ఒక కొండరాయి బండరాయి లాగా ఉంది, దాంట్లో నుంచి ఇంకొక వస్తువు వచ్చింది అలా కాదు. అజ్ఞానం పరిణామాన్ని పొందిందనే పదాలు వాడతాం కానీ వాస్తవంగా అదేదో మారిపోయి వచ్చి కూర్చుంది మన ముందర అని కాదు. భావన అలా కలుగుతుంది మనకు. రైట్, సో భావన సంస్కారాలు అలా ఉన్నాయి కాబట్టి అలా చూస్తున్నాము. దట్ ఈస్ ద ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. దట్ ఈస్ లిమిటేషన్ ఆఫ్ ది హ్యూమన్ మైండ్. మన లిమిటేషన్ అది, హార్డ్ వైర్డ్ ఫర్ దట్ టు సీ ఇట్ దట్ వే అన్నట్లుగా. ఇవి ఖ్యాతులు. ఓం ఓం శాంతి శాంతి శాంతి.